హలో హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు అటాచ్ బాత్రూమ్లలో మనకు వెస్టర్న్ చిప్పాలు ఉంటాయి. వెస్టర్న్ చిప్ప గోడ నుంచి ఎంత దూరం కొలతలు పెట్టుకోవాలి, అలాగే మనకు స్నానం చేసిన నీళ్ళకు వేస్ట్ వాటర్ పైప్ లైన్ ఏ విధంగా వేసుకోవాలి ఈజీగా, అలాగే నాన్ డ్రాప్ రూమ్లలో నాన్ డ్రాప్ ఏ విధంగా వేసుకోవాలి, ఇలా అన్నిటి గురించి మనకి ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన యొక్క వీడియోను పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. పదండి మనకు డైరెక్ట్గా మన రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. మనకు అటాచ్ బాత్రూంలో పైప్ లైన్ ఏ విధంగా వేసుకోవాలి, ఎస్డబ్ల్యూఆర్ పైప్ లైన్ వచ్చేసి చాలా మంది డౌట్గా ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం మనకి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. చూడండి, ఓన్లీ నేను డైరెక్ట్గా బాత్రూంలోకి రావడం జరిగింది. సో వీడియో పెద్దగా అవుతుందని చెప్పేసి లెంత్ అని వచ్చేసి డైరెక్ట్గా ఇది వచ్చేసి డైరెక్ట్గా పైప్ లైన్ దగ్గరికి వచ్చేసి వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది. దీని పక్కన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. దీని పక్కన వచ్చేసి చూడండి, మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఈ విధంగా వేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి వై బ్యాండ్ పెట్టుకొని మనకు ఒక 45 బెండ్ పెట్టుకొని అక్కడ ఒక వై బ్యాండ్ పెట్టుకున్నాం. చూడండి, వై బ్యాండ్ పెట్టుకుని అక్కడ నుంచి డైరెక్ట్ బయటకి వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నాన్ డ్రాప్ వేయడం జరిగింది. చూడండి, నాన్ డ్రాప్ ఇక్కడ నుంచి మనకు స్లోప్ అనేది అట్లుంటుంది. ఇక్కడ నుంచి మన పడమర పక్కన బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లు వచ్చేసి మనకు తూర్పు ఫేసింగ్ ఉంటుంది. పైప్ లైన్ వచ్చేసి మనకు పడమర పక్కన వేసుకుంటాం కదా, అది వచ్చేసి మనకు పడమర పక్కన బయటకనే వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు లాట్రిన్ మనకు 110 పైప్ వేసుకోవడం జరిగింది. డబ్ల్యూసీ వెస్టర్ చిప్ వస్తుంది. మనకి వెనుక బ్యాక్ సైడ్ గోడ ఉంది కదా, మన గోడ నుంచి 10 ఇంచులు తీసుకోవడం జరిగింది. ఇది మనకు 9 ఇంచుల చిప్ప కోసం అని పెట్టుకోవడం జరిగింది. 110 పైప్ వేసుకొని ఎల్బో. అలాగే మనకి ఇక్కడ నుంచి 15 ఇంచులు పెట్టుకోవడం జరిగింది. ఈ కోసం 15 ఇంచులు పెట్టుకున్నాము. 15 ఇంచులు పెట్టుకుంటే మనకు కరెక్ట్ కొలత కరెక్ట్గా ఉంటుంది. మనకు కూర్చున్నా కానీ చేతులు కానీ మన కాళ్ళు కానీ ఈ గోడకు తట్టకుండా ఉంటాయి. అలాగే మనకి వెనుక నుంచి 10 ఇంచులు తీసుకోవడం ద్వారా మనకు టైల్స్ అనేది కొంచెం గ్యాప్ వచ్చినా, ఒక హాఫ్ ఇంచ్ వచ్చినా కానీ మనకు 9 ఇంచులు అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. చిప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఈ విధంగా వేసుకొని మనకు లెవెల్ పట్టు అనేది ఇక్కడ పెట్టుకున్న తర్వాత స్లోప్ అనేది అటు కిందికి ఉండాలి. స్లోప్ ఉన్న తర్వాత మనం సిమెంట్ అనేది ఈ విధంగా ప్యాక్ చేసుకోవడం జరిగింది. చూడండి, సిమెంట్ ఈ విధంగా వేసుకుని మనం బెడ్ వేసుకున్నప్పుడు కానీ టైల్స్ వేసుకున్నప్పుడు కానీ కదలికంగా ఉంటుంది. చూడండి, మేము ఒకరోజు ముందానే పైప్ లైన్ వేసుకొని ఈ విధంగా సిమెంట్ వేసుకున్న తర్వాత మీకు వీడియోని తీయడం జరుగుతుంది. ఈ విధంగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది వర్క్ వచ్చేసి మనకు. మన మాస్టర్ బెడ్రూమ్ సపరేట్గా వేస్ట్ వాటర్ లైన్, అలాగే దీనికి సపరేట్గా మనం స్నానం చేసి నీళ్ళు వేసుకుంటే 2 పైపులు బయట కలుపుకుంటే జర ఇబ్బంది ఉంటుంది. మనకి ఈ విధంగా వేసుకుని ఒకటే పైప్ లైన్ కలుపుకుంటే సరిపోతుంది. స్లోప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. ఇంకా నాన్ డ్రాప్ కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఆ రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు వాల్ మిక్సర్ పెట్టుకోవడం జరిగింది. పదండి మనకి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను. అందులో నుంచి ఇంట్లో పైప్ లైన్ ఏ విధంగా వచ్చిందని వచ్చేసి మన యొక్క వీడియోలో రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సంబంధించిన వీడియోలు అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ నుండి మనకు అందులో పైప్ లైన్ ఏ విధంగా కలుపుకోవాలి చూడండి ఒకసారి. నాన్ డ్రాప్ అనేది ఇక్కడ నుంచి సపరేట్గా మనకు ఓల్ కొట్టి అటే డైరెక్ట్ ఇంతకుముందు చూపిస్తాను కదా, అందులో కలిసిపోయింది ఇది. అలాగే వంటని కూడా వచ్చేసి వెనుక ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ నుంచి మనకు 10 ఇంచుల గ్యాప్ తీసుకోవాలి. కొసకు ఎల్బో కొసకు. అలాగే ఇటు నుంచి వచ్చేసి 15 ఇంచుల గ్యాప్ తీసుకోవాలి. చిప్ప ముఖం అనేది వచ్చేసి మనకు ఎంట్రన్స్ సైడ్ ఉంటుంది. చూడండి, వాసుకు పెట్టడం జరిగింది చిప్ప కూడా. రైట్ సైడ్ వచ్చేసి ఇందులో కూడా వాల్ మిక్సర్ పెట్టాలి. ఇంటి వాళ్ళు వచ్చేసి వాల్ మిక్సర్ పెట్టుకున్న తర్వాత మేము వాల్ మిక్సర్ పాయింట్ అని పెట్టడం జరిగింది. ఈ పైన చివరి వస్తుంది. ఇటు వచ్చేసి ఆ రూమ్లో నాన్ డ్రాప్ కూడా ఏ విధంగా వేసుకున్నా చూద్దాం పదండి ఒకసారి. మనకు పూజరం కూడా మన పూజరం వచ్చేసి కూడా ఒక నాన్ డ్రాప్ అనేది వేయడం జరిగింది. చూడండి, అక్కడ ఒక నాన్ డ్రాప్ వేసుకున్నాము. ఆ మూలకు వాస్తుగానే వచ్చేసి ఆ మూలకు వేసుకున్నాము. అటు గోడ నుంచి ఒక 3 ఇంచుల గ్యాప్, 3 ఇంచులు, అలాగే ఇటు సైడ్ నుంచి 3 ఇంచులు తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. జాలనే కరెక్ట్ కూర్చుంటుంది. ఈ కిచెన్లో కూడా అదే విధంగా వేసుకోవాలి. వెనక నుంచి కొంచెం 4 ఇంచులు పెట్టుకున్నాం. మనకు సింకు సండల్లో ఉంటుంది. అటు నుంచి 4 ఇంచులు పెట్టుకున్నాం. ఎదురుగా ఎంట్రన్స్ ఇటు నుంచి వచ్చేసి 5 ఇంచులు పెట్టుకోవడం జరిగింది. ఇటు అటు నుంచి 4 ఇంచులు పెట్టుకోవడం జరిగింది. మనకు బెడ్రూమ్ వల్ల కడపలు లేవు కాబట్టి, మన బెడ్రూమ్లో ఇక్కడ కడపలు లేవు కాబట్టి మనకి ఇక్కడ పాయింట్ వేసుడు అవసరం లేదు. ఒకవేళ కడపలు ఉంటే ఇట్లా మనకు కంపల్సరీ నాన్ డ్రాప్ వేసుకోవాలి. అది ఆ రూమ్ కూడా కడపలేదు కాబట్టి దాన్ని కూడా నాన్ డ్రాప్ అనేది వేసుకోలేదు. మనకి ఇవన్నిటి కలిపేసి ఒకటే నాన్ డ్రాప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, హాల్లో ఈ హాల్లోనే ఇస్తే సరిపోతుంది. మనకు ఆ నీళ్ళని వచ్చేసి ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి. ఇది మనకి ఈ విధంగా వేసుకున్న తర్వాత సిమెంట్ అనేది ఏ విధంగా వేసుకున్నాం చూడండి ఒకసారి. సిమెంట్ ఈ విధంగా వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. లైన్ వచ్చేసి మనకు తర్వాత దాని చుట్టూ మనకు గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది. చూడండి, దీని చుట్టూ కరెక్ట్ ప్రాపర్గా నింపుకున్నాం సిమెంట్ వచ్చేసి. తర్వాత మనకు టైల్స్ వేసుకున్నప్పుడు దీనిపైనే మూసుకు పోసుకొని వాళ్ళు టైల్స్ కూర్చొని పెట్టుకుంటారు. తర్వాత మనకి సైడ్లో గ్యాప్ అనేది ఏం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్క నాన్ డ్రాప్ ఈ విధంగా వేసుకున్నాము. మీరు ఇంతకుముందు చూసారు కదా. ఇది ఫ్రెండ్స్ మనకు ప్లంబింగ్ వీడియో వచ్చేసి మన మరొక వీడియోతో. ఇది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఇంతకుముందు ప్లంబింగ్ వర్క్ ఏ విధంగా పైప్ లైన్ స్టెప్లర్ పైప్ లైన్ ఏ విధంగా వేసుకున్నామని వచ్చేసి ఈ విధంగా వేసుకోవడానికి ట్రై చేయండి మీరు. మనకు సిమెంట్ అనేది కరెక్ట్గా వేసుకుంటే మనకు పైప్ లైన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే మనకు ఛానల్లో వచ్చిన వీడియోలను చూస్తూ ఉండండి.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.